మీ పార్టీ వలసల వైపు ఎందుకు వెళ్తుంది? వలసలు 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 ఆ పార్టీపై నమ్మకం లేకుండా పోయిందా జనాలకి, మీ నాయకత్వానికి? అందరికీ నమస్కారం సార్. నమస్తే. కూటమి నేతల మాటలు ఎలా ఉన్నాయంటే చెప్పేవి నీతులు, చేసేవి బూతులు, తవ్వేది గోతులు. మీ వెనక గోతులు అవుతున్నారు. చాలా స్పష్టంగా ఈ 3 పదాల్లో వారి యొక్క ఈ 3 నెలల పరిపాలనని మనం చెప్పుకోవచ్చు. చెప్పేవి నీతులు విశాఖపట్నంలో చెప్పారు. ఎందుకయ్యా మీరు పోటీ చేయలేదు ఎమ్మెల్సీకి అంటే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దుర్మార్గులు, దుష్టులు, అవినీతి పరులు కాబట్టి వాళ్ళని తీసుకోవడం ఇష్టం లేక మేము హుందా రాజకీయాన్ని చేయడం కోసం తప్పుకున్నాం అన్నారు. మరి ఇప్పుడు చేస్తుంది ఏంది? ఏం చేశారు? రాజ్యసభ 2 బీసీలకు ఇచ్చి గౌరవించినటువంటి ప్రభుత్వం మాది. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఎప్పుడు బీసీలకి, ఎస్సీలకి రాజ్యసభ సీట్లు ఇవ్వలా. 100 కోట్లు ఎవరైతే సూట్ కేసులు తెచ్చిచ్చారో వాళ్ళకే రాజ్యసభ సీట్లు ఇచ్చినట్టుగా చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. ఒకటి ఇచ్చారు, దేవేంద్ర గౌడ్ గారికి ఇచ్చారు. చాలా మందికి అండి, దళితులకైతే ఇచ్చినట్టు చాలా మందికి సూట్ కేసులు కొట్టి తీసుకున్నట్టుగా కూడా చెప్తుంటారు. మా దగ్గర మా ప్రభుత్వంలో ₹1 ఇవ్వకుండా బ్రహ్మాండంగా బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. మరి అలాంటి బీసీలని, ఎస్సీలని రాజీనామా చేయించుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలనేటటువంటి కుబుద్ధితోటి పనిచేస్తున్న కూటమి పార్టీ మళ్ళీ రేపు ఎస్సీలకి ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇవ్వదు అనేటటువంటి వాదన వినిపిస్తుంది. ఎవరైతే షాడో సీఎంలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, కిలారి రాజేష్ గారు, అలాగే చాలా మంది కొంతమంది బాగా యాక్టివ్గా పనిచేస్తున్నట్టుగా వార్తలు విన్నాం. వాళ్ళలో నుంచి కొంతమంది రేసులో ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అంటే బీసీలని కోటికో ఇంకొక దానికో ఆశ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి రాజీనామాలు చేపించి ఎవరికి కట్టుబెడతారు అనేది చూడాలి మనం. ఇది ఈ రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగకరమైనటువంటి పని? ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థలు దారి తప్పిపోయాయి. ఇది కంప్లీట్ చేసి అటు వెళ్దాం మనం. వ్యవస్థలు, శాంతి భద్రతలు. ఇక్కడ వాళ్ళు ఎక్కడ పార్టీ కండవ కప్పుకోలేం. ఇంకా వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసామని చెప్తున్నారు. వాళ్ళు రాజీనామా చేస్తే టీడీపీకి ఏం సంబంధం ఉంటుంది దానికి? మీ పార్టీ నచ్చక, మీ పార్టీ విధానాలు నచ్చుకో, మీ పార్టీ నాయకత్వం నచ్చుకో రిజైన్ చేసి ఉంటారని ఎందుకు అనుకోరు? ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకి పార్టీ ఎంత గౌరవం ఇచ్చిందో చూడండి. మోపిదేవి గారు ఓడిపోతే వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చింది. వ్యక్తిగత కారణాలు ఏముంటాయి? ఆర్థిక లావాదేవీలు తప్ప. ప్రభుత్వం వారికి వచ్చింది కాబట్టి ప్రభుత్వంలో వారు ఉండి ఆర్థికంగా లాభపడాలనో లేదా వారు వేసినటువంటి గాలంకి తగులుకొనే గిలగిల కొట్టుకోవడం తప్ప ఏముంటుంది పర్సనల్గా? ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయమని మీకు పదవిని ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. మీకు ఇంకా సమయం ఉంది. మరి ఇవాళ మీరు వ్యక్తిగత కారణాలతోటి ఒకవేళ రాజీనామా చేస్తే ఇంకో పార్టీలోకి వెళ్లకుండా రాజకీయాల నుంచి తప్పుకొని వ్యక్తిగత కారణాలు చెప్తే బాగుంటుంది. ఇవాళ వేరే పార్టీలోకి మారడానికి వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కింద గోతులు తవ్వి వారు ఏదో స్వప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం మాట్లాడితే ఎలా సాధ్యం అవుతుంది? వారు చెప్పే మాటకి చేసే పనికి పొంతనుండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటంటే, మేము నైతికతతో కూడిన రాజకీయాలు చేస్తాం, ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచారో వాళ్ళు రిజైన్ చేసి వస్తే తప్ప మేము పార్టీలోకి తీసుకోమని ఆయన చెప్తున్నమాట. ఇది ప్రపంచం అంతా తెలిసినటువంటిది. చిన్నపిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తే కుదరదు. ఇవాళ ఎమ్మెల్సీలతో రాజీనామా ఎందుకు చేయిస్తున్నారు? డైరెక్ట్గా ఎలక్షన్స్ జరగవు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి, ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోలేదు కాబట్టి, వారి సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వారే గెలుస్తారు కాబట్టి రాజీనామాలు చేపిస్తున్నారు. మామూలుగా ఎమ్మెల్యేలు రాజీనామా చేపించేసి మళ్ళీ ఎలక్షన్స్ లో పోటీ పెడితే అది వేరే విషయం. ఇక్కడ ఎమ్మెల్సీలతో రాజీనామా చేపిస్తుంది ఎందుకంటే వారికి సంఖ్యాబలం ఉంది కాబట్టి, ఖచ్చితంగా వారే గెలుస్తారు కాబట్టి చేపిస్తున్నారు. దీనిలో హుందాతనం ఎక్కడుంది? ఆర్థిక లావాదేవీలు, సూట్ కేసు రాజకీయాలు తప్ప. సో మీ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకత్వం మీరు క్రింది స్థాయి, ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్ చైర్మన్ లేరు, ఒంగోలు కార్పొరేషన్ చైర్మన్, వీళ్ళంతా కూడా పార్టీని వదిలి వెళ్ళడం వెనక రీజన్ ఏంటి? వాళ్ళ అధికార పార్టీ ఒత్తిళ్లు మాత్రమేనా? మీ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం కూడా కారణం? ఏ పార్టీ అయితే వారికి రాజకీయ భిక్ష పెట్టిందో, పర్టికులర్గా ఒంగోలు ప్రాంతంకి సంబంధించినటువంటి మేయర్ గారు వెళ్ళడం అనేది
ఈ పార్టీలోనే వారికి గౌరవం దక్కింది. మరి ఈ పార్టీలో దక్కినటువంటి గౌరవాన్ని వారు హుందాగానే ఈ మా ప్రభుత్వంలో గడిపారు కదా. ఇవాళ పార్టీ మారాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రభుత్వం లేకపోవడం తప్ప ఇంకో కారణం ఏముంది? భూతద్దం పెట్టి వెతికినా కానీ మనకు దొరకదు. ఖచ్చితంగా అధికారం కోసం, ఆర్థిక లావాదేవీల కోసం తప్ప పార్టీ మారే వాళ్ళు చెప్పేటటువంటి ఈ కళ్ళబొల్లి కబుర్లు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. సరే, మీరు చెప్తున్న దాని ప్రకారం టీడీపీ మీ వెనక గోతులు తవ్వుతూ ఉంటే ఆ గోతులు వైసీపీని ఇంకా గుంటలోకి తీసిపోయే పరిస్థితి ఉంటుందా, ఏమన్నా మళ్ళీ పిక్ చేయ పరిస్థితి ఉంటుంది? ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి స్వశక్తితో ఎదిగినటువంటి పార్టీ. ఈ పార్టీని గెలిపించటంలో కానీ, ఈ పార్టీని ఇంత బలంగా నిలబెట్టడంలో కానీ మా అధ్యక్షులు వారి యొక్క కృషి, పట్టుదల, దాంతోపాటు సహకరించినటువంటి ఇతర పెద్దలు కూడా ఉన్నారు. బట్ ఇది వారి పార్టీ. వారు ఒంటరిగానే నిర్మించారు, మళ్ళీ ఒంటరిగానే నిర్మించగలుగుతారు. కాబట్టి ఎవరు పోయినా, ఎవరు ఏ రకమైనటువంటి కుయుక్తులు పనినా ఈ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు. సో ఇబ్బంది ఏం లేదు, ఏముంటుంది? ఇబ్బంది ఏం లేదు. ఏముంటుంది?